నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పిల్లల్లో సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకే గ్రామీణ క్రీడలు NTPC ప్రాజెక్ట్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అధికారి వెల్లడి సీఎంకు పిల్లలపై ఉన్న ప్రేమతోనే భారీగా గురుకులాల ఏర్పాటు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వ్యాఖ్య ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరించిన రైతులు కావాలనే రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చారని నిరసన చిన్నపాటి రైతులకు ఎంతో ఉపయోగకరం కార్ఫ్ హ్యాచరీ పాలేరు మత్స్య పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త రవీందర్ వెల్లడి పిల్లల్లో సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు ప్రత్యేకంగా గ్రామీణ క్రీడలను నిర్వహిస్తున్నామని పెద్దపల్లి జిల్లా రామగుండం NTPC విద్యుత్ ప్రాజెక్ట్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అధికారి అతుల్ కుమార్ దేశాయ్ అన్నారు. NTPC విద్యుత్ ప్రాజెక్ట్ CSR ఆధ్వర్యంలో టౌన్షిప్లోని మహాత్మా గాంధీ స్టేడియంలో ప్రభావిత ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గ్రామీణ క్రీడా పోటీలు నిర్వహించారు. క్రీడా జ్యోతి వెలిగించి పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో వివిధ ప్రాంతాలలో ఉన్న చిన్నారుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని ఆయన అన్నారు. 2 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. सभी लोगों का विकास में ही NTPC का विकास है, ये आप लोग मन में रखिए। और इस स्पोर्ट्स के अवसर पर जो एक कॉम्पिटिटिव स्पिरिट होता है इसको जगाने की कोशिश कीजिए। कॉम्पिटिटिव स्पिरिट का मतलब ये नहीं है कि मैं सबसे आगे रहूं, हम सब लोग कैसे आगे रहे इसके प्रति हमें ध्यान देना है। कोई पीछे है तो उसको आगे कैसे लेके चलना है उसके बारे में सोचना है। ये स्पोर्ट्स के थ्रू यही गुण हमें आगे भी काम आ जाएंगे। अभी मैं बहुत ज़्यादा समय नहीं लेता हूँ, ये आप लोगों को अलग अलग इवेंट्स भी करने हैं पूरे दिन भर में। और ये जो सामने
रखी हुई जो चमचमाती ट्रॉफी है, इसके ऊपर सभी बच्चों की नज़र लगी होगी। तो आप लोग बढ़ चढ़ के इसमें पार्टिसिपेट कीजिए, कॉम्पिटिटिव स्पिरिट को जगाइए और इस इवेंट को सक्सेसफुल बनाने के लिए कोशिश कीजिए। थैंक यू। రామగుండం రూరల్ స్పోర్ట్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం. అక్కపక్క ఉన్న 18 విలేజెస్ నుంచి అరౌండ్ 730 పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది ఎన్టీపీసీ తరఫు నుంచి స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ కోసం చేస్తున్నాం. ఇందులో బాగా పర్ఫామ్ చేసే పిల్లలకి మేము కన్సిడర్ చేస్తాం, ఇంకా వాళ్ళకి బెటర్ కోచింగ్ ఇచ్చి ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళడానికి. థ్యాంక్ యూ. ప్రేరేపిత ప్రజననం ద్వారా అవసరమైన చేప పిల్లల ఉత్పత్తితో పెంపకం అధికోత్పత్తిని సాధించగలుగుతున్నామని పాలేరు మత్స్య పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త బి రవీందర్ అన్నారు. సెంటర్ ఫర్ ఇన్నోవేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టమ్ సహకారంతో కేవీకే గడ్డిపల్లిలో చేప పిల్లల ఉత్పత్తి కార్ఫ్ హ్యాచరీ యాజమాన్యంపై యువతకు 15 రోజుల పాటు శిక్షణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్ఫ్ చేపల బ్రీడింగ్ కోసం బ్రూడర్ చేపలను ఎంపిక చేసుకుని వాటికి ప్రత్యేకంగా పెంచుకోవడం ద్వారా కార్ఫ్ చేపల అండోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు. కార్ఫ్ హ్యాచరీ చిన్నపాటి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా యువతకు కార్ఫ్ హ్యాచరీ విభాగంలో ప్రాక్టికల్గా అవగాహన కల్పించినట్లు కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ హెచ్డి లవకుమార్ తెలిపారు. ఇది చేపలు పెంచేవారు వాళ్ళు ఇక్కడ చేసుకున్నారు. దాంట్లో గురువు ప్రకారం కేవలం ప్రొడక్షన్ దాంట్లో ఇది డీప్ చేసి దాంట్లో వేసేస్తారు. దాంట్లో అయిన తర్వాత టేబుల్ వేసేస్తారు. టేబుల్ వేసిన తర్వాత అవి రిలీజ్ చేస్తారు. 4 రోజులు మనం పిల్లల్ని బయటకు తీసుకుంటాం. నేటి బాలలే రేపటి పౌరులని, దేశ భవిష్యత్ పిల్లలపైనే ఆధారపడి ఉందని టీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రామగుండం ఎమ్మెల్యే కోరుకట్టి చందన్ అన్నారు. గోదావరికని లక్ష్మీ ఫంక్షన్ హాల్లో ఈ నెల 19 నుండి 7 రోజుల పాటు నిర్వహించిన బాలోత్సవం ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్కు పిల్లల పట్ల ఉన్న ప్రేమతోనే రాష్ట్రంలో భారీగా గురుకుల పాఠశాలలు నెలకొల్పారని అన్నారు. సిపి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పిల్లల శ్రద్ధతో చదివితే ఉన్నత స్థానాలకు చేరవచ్చని అన్నారు. తల్లిదండ్రులు, గురువులు సూచించిన మార్గంలో విద్యార్థులు నడవాలని హితవు పలికారు. ఎమ్మెల్యే సిపిలతో పాటు సినీ నటుడు సెల్వరాజ్ పాల్గొని విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.
విశ్వాసాన్ని కల్పించడం కోసం ఈ యొక్క తెలంగాణ బాలోత్సవ వేడుకను మనము గత 3 సంవత్సరాలుగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. పిల్లలకు అనేక కోరికలు, క్రీడలలో పాల్గొనాలని, సాంస్కృతిక రంగాలలో, నృత్యాలలో, డ్యాన్సులలో పాల్గొనాలని అనేక విధాల కోరికలు ఉంటాయి. చదువు మీదనే ఒత్తిడి పెట్టడమే కాకుండా వాళ్ళకున్నటువంటి ఆలోచనలు, వాళ్ళకున్నటువంటి కోరికలు ఒక వేదిక మీద పంచుకోవాలని ప్రయత్నం చేసినా కూడా వేదిక లేకపోతే వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభా నైపుణ్యం తల్లిదండ్రులకు కానీ, సమాజానికి కానీ, ప్రపంచానికి కానీ తెలియజెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థులకు ఒక సువర్ణ అవకాశం ఇవ్వాలి. వారికి ఉన్నటువంటి ఈ యొక్క కళా ప్రదర్శనలు కూడా చేసే విధంగా ఇవ్వాలని ఈ యొక్క వేదికను మనం ప్రారంభం చేసుకొని 3 సంవత్సరాలుగా దిగ్విజయంగా నిర్వహణ చేసుకోవడం జరుగుతూ ఉంది. మంచిగా చదువుకోగలుగుతారు. ముఖ్యంగా ఇండోర్ గేమ్సే కాదు, అవుట్డోర్ గేమ్స్ మీద కూడా మీరు అందరూ దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈ రోజుల్లో అవుట్డోర్ గేమ్స్ తగ్గిపోతున్నాయి. పిల్లలంతా ఈ సెల్ ఫోన్లకి, టీవీలకు, స్క్రీన్లకు అడిక్ట్ అయిపోతున్నారు. కాబట్టి అది తగ్గించుకోవాలి. మనం స్క్రీన్లు చూడడం తగ్గించి ఇట్లాగా మనం అవుట్డోర్ గేమ్స్ ఇట్లాంటివి ఆడితే మనకు ఫిజికల్గా మనం ఎంతో ఫిజికల్గా కావచ్చు, మానసికంగా కావచ్చు, మనం ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం చదువుకోగలుగుతాం. అట్లాగే లైఫ్ లాంగ్ ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు చదువు కాకుండా ఈరోజు మన ఎమ్మెల్యే గారు కండక్ట్ చేసిన ఈ బాలోత్సవంలో మీరందరూ వివిధ రంగాలలో గెలుపొందిన వాళ్ళని చెప్పారు. 1200 మంది గెలుపొందారని చెప్పారు. కాబట్టి మీరందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మరి ఈ విధంగా ఇట్లాంటి మంచి ప్రోగ్రాం కండక్ట్ చేసిన చంద్ర గారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు. మీరు భవిష్యత్తులో కూడా మళ్ళీ మీరు ఇదే రంగంలో రాణిస్తే ఇదే మీరు ఫుల్ టైం ప్రొఫెషన్గా తీసుకోవచ్చు. అంటే క్రీడలు ఉన్నాయనుకోండి, డ్యాన్స్, మ్యూజిక్, అందులో మీరు ఇంకా మంచిగా రాణిస్తే దాన్ని ఇంకా ఫుల్ టైంగా తీసుకొని ఇంకా మీరు ఉన్నత స్థానానికి వెళ్ళొచ్చు. మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మెదక్ జిల్లా శివంపేట్ మండలం దొంతి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణను రైతులు బహిష్కరించారు. రీజనల్ రింగ్ రోడ్ కోసం జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. తమ భూములు పోతున్నాయని, కావాలనే రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశాన్ని బహిష్కరించి రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.
ఖమ్మం జిల్లా రఘునాథ్పాలెం మండలం జింకల్తండ రోడ్డు వద్ద నిర్మించిన వేర్ హౌసింగ్ గోడౌన్ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. 14 కోట్ల రూపాయల అంచనాతో 20,000 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో ఈ గోడౌన్ నిర్మాణం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, జెడ్పీ చైర్మన్ కమల్ రాజు, కలెక్టర్ విపి గౌతమ్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం తదితరులు హాజరయ్యారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్పై బీజేపీ నేత చేసిన ఆరోపణలను ఖండిస్తూ 1వ డివిజన్ కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ఇంటికి 10,000 రూపాయలు ఇచ్చిన మాట వాస్తవమేనని, కానీ అది కార్పొరేటర్ బింగి జంగయ్య కాదని స్పష్టం చేశారు. కాలనీ అభివృద్ధి కోసం, డ్రైనేజీ సమస్య పరిష్కారం కోసం కాలనీ వాసులంతా మమేకమై అసోసియేషన్ ద్వారా డ్రైనేజ్ నిర్మాణం చేపట్టామని అన్నారు. ఇది పూర్తయి దాదాపు 2 సంవత్సరాలైందని, కానీ తాజాగా తమపై వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. కార్పొరేటర్ జంగయ్య కాలనీ అభివృద్ధికి దోహదపడుతున్నారని అన్నారు. కానీ కొందరు వ్యక్తులు ఓర్వలేక ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కార్పొరేటర్ తమ వెన్నంటే ఉండి సమస్యలు తీరుస్తూ అన్ని విధాల మద్దతు పలుకుతున్నారని అన్నారు. ఇలాంటి అవాస్తవాలను మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజల తరఫు నిలబడి మాట్లాడండి. ప్రజలు మీ సైడ్ వస్తారు ఆటోమేటిక్గా. అంతే తప్పితే ఇలాంటి చిల్లర రాజకీయాలు, చిల్లర ఇది మాత్రం చేసుడైతే కరెక్ట్ కాదు. తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. ఎవరి ఒత్తిడి కానీ లేదు. ప్రజలం పూర్తిగా సొంత నిర్ణయంతో మేము చేపించుకున్న పనులు ఇవి. ఇది మాత్రం మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మీరు ఆధారాలు అంటున్నారు కదా, ఆధారం మేమే ఇచ్చినాం. ఇంటింటికి రిసిప్ట్ ఇచ్చి మేమే ఇంటి ఒక గజానికి 100 రూపాయలు లెక్క మేము కాలనీ వాళ్ళం తిరిగి కంట్రిబ్యూట్ చేసుకున్నాం. ఆధారం మీరు ఇచ్చుడు కాదు, మేమే ఇచ్చినాం. ఆధారం ఎవరో ఇచ్చుడు కాదండి. మున్సిపాలిటీ డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళు 40 లక్షలు 50 లక్షలు మున్సిపాలిటీ ఇస్తే 2-3 కోట్ల దాకా ఎస్టిమేషన్ అయితే అవి మేమే వేసుకున్నాము. రిసిప్ట్ ఇచ్చినాం, బాజాప్తా మేమే ఇచ్చినాం. ఎవరో ఇచ్చుడు కాదు, ప్రూఫ్స్ ఇచ్చుడు కాదు, మేము ఇచ్చినామని చెప్తున్నాం కదా. కమిటీ ఇచ్చింది, కాలనీ కమిటీ ఇచ్చింది ఇంటింటికి రిసిప్ట్. 2 years 2 to 3 బిట్వీన్, అంతే 2 years అటు ఇటుగా ఉంటుంది. మేము మీటింగ్ పెట్టుకొని, ఎన్నో మీటింగులు పెట్టుకొని అందరు నిర్ణయం తీసుకొని ఒక రిసిప్ట్ కూడా దానికి ఒక బుక్లు ఏర్పాటు చేసి ఇచ్చినాం. మేము అసోసియేషన్ ఇచ్చింది. దాదాపు 2 సంవత్సరాల క్రితము డ్రైనేజీ లేక మేము నానా అవస్థలు పడుతుంటే అప్పుడు ఎవరు పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి అయిపోయిన దాని గురించి మీరు కాలనీ విషయంలో, అయిపోయిన పని విషయంలో ప్రజల మీద రాజకీయాలు చేసుడు కరెక్ట్ కాదు. మీకేమని ఉంటే ఇంకా వేరే రాజకీయం అంటే ఎన్నో ఉంటాయి, చేసుకోండి. ప్రజలే చేసుకుంటే పని మీరు తప్పెట్లా పడతారండి. మేము డబ్బులు వేసుకొని మాకు సమస్య ఉంది కాబట్టి, ఇప్పుడు జ్వరం వచ్చినోడే గోలు వేసుకోవాలి, మీరు కాదు వేసుకునేది. మాకు సమస్య ఉంది, మా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, రోగాలు వస్తున్నాయి, దోమలు వస్తున్నాయి, పందులు వస్తున్నాయి. కాబట్టి సమస్యను సాల్వ్ చేసుకుందాం అనుకున్నాం. మేము చేసుకున్నామని మీరు ఎట్లా తప్పుపడతారు? మీకు చాలా ఉన్నాయి పనులు, మీ ఎట్ట తిప్పుకోండి ప్రజల్ని. ప్యూర్గా ఇది ప్రతిపక్షాలకు వేరే పని ఏమి ఉండదండి. బురద జల్లుడు తప్పితే ప్రతిపక్షాలకు పనులు చేయించడం చేత కాదు. కానీ ప్రతిపక్షాలకు ఏముంటుంది, ఏమైనా అధికార పక్షం మీద పని చేయించేటోళ్ళ మీద రాలేసుడు, బురద జల్లుడు, ఇది తప్పితే వాళ్ళకి వేరే పని ఏమి ఉండదు. అవన్నీ ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయని ఫిర్యాదు చేస్తే టీసీ ఇచ్చి పంపుతానని విద్యార్థులను బెదిరించిన సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా జాక్రాన్పల్లి మండలం ఆర్కుల్ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయని, అన్నం మెత్తగా అవుతోందని విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు చేతన కుమారికి ఫిర్యాదు చేశారు. దీనికి ప్రధానోపాధ్యాయురాలు మీకు పెళ్లి భోజనం పెడతారా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విద్యార్థులు వాపోయారు. ఈ విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆమెను నిలదీశారు. దీంతో ఏదో ఒక రోజు పొరపాటు జరుగుతుందని ఆమె దాటవేసినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. పిల్లలు ఆలుగడ్డ తీసుకొచ్చి అట్లా చాలా సార్లు చెప్తే నేను చాలా సార్లు ఏం చేసిన, నేనేం పిల్లలకి చెప్పాను, మీరు ఒకసారి మంచిగా పెట్టిపోయండి మేడం. చక్రంపల్లి మండలం అర్గుల్ గ్రామంలో గత కొన్ని రోజులుగా విద్యార్థులు మధ్యాహ్న భోజనం విషయంలో కానీ,
ఉపాధ్యాయుల విషయంలో కానీ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ప్రగతిశీల ప్రజాస్వామ్య సంఘం విద్యార్థి సంఘం పీడిఎస్కు విద్యార్థులు సమాచారం ఇవ్వడం ద్వారా ఈరోజు మండల ఎంఈఓ విద్యాశాఖ అధికారి ఎంఈఓ గారికి సమాచారం ఇచ్చి వారిని విచారించవాలని కోరడం జరిగింది. మండల ఎంఈఓ గారు మరియు మేము ఒక సంఘంగా విచారణకు రావడం జరుగుతుంది. విద్యార్థులు కూడా మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇన్ని రకాలుగా ఉన్నాయి, మా మేడంలు ఇట్లా అంటున్నారని చెప్పేసి టీసీ ఇస్తాము అది వస్తాం మన మధ్యాహ్న భోజనం బాగా అండుతలేరు అని చెప్పేసి అంటే మేము కూడా మేడం గారిని విచారణ కోరక అంటే అప్పుడప్పుడే అవుతుంది, ఎక్కువ అవుతలేదు, నేను పిల్లల్ని కొట్టడం అనేది అవాస్తవము అని చెప్పేసి మేడం అంటున్నారు. కానీ పిల్లలు మాకు టీసీ ఇస్తా అని అంటుంది. పేరెంట్స్ కూడా ఇక్కడ ఏం జరిగిందో వాస్తవాలు చెప్తా ఉన్నారు. ఈ విషయంలో ఏం జరిగిందో మరి మేడం గారు నేను అన్నాను కానీ నాకు వేరే వాళ్ళు ఇట్లా నాకు ఇతర అధికారుల పేర్లను మేడం మెన్షన్ చేస్తూ ఉన్నది. మేము పీడిఎస్ సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారి అండ్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు విచారణకు రావాలి. దీన్ని పెద్ద ఎత్తు మొత్తంలో విచారణ జరిపి అప్పటి వరకు ఈ కారణమైన బాధ్యులైనటువంటి ఉపాధ్యాయులను, ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయురాలను సస్పెన్షన్ చేసి వాళ్ళను విచారణ కొనసాగించాలి. అప్పటి వరకు వీళ్ళని సస్పెన్స్లో పెట్టాలి. దీనిపైన త్వరలోనే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారికి కూడా మేము కలిసి విచారిస్తాం. అక్కడి వరకు పోవద్దంటే మీరు ఇక్కడ విచారణ జరిపి దీన్ని పరిష్కరించాలని విద్యార్థులకు రైతులకు సంబంధించిన పలు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ జిల్లా కాజీపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి నాయకత్వంలో నిరసన చేపట్టారు. తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్, 63వ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీ రాజుని, మాజీ కార్పొరేటర్ తొట్ల రాజు యాదవ్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓడు భూములకు వెంటనే ఓడు భూములకు వెంటనే ఓడు భూములకు వెంటనే ధరణి పోటులు వెంటనే ధరణి పోటులు వెంటనే ధరణి పోటులు వెంటనే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం వద్దురో నాయన వద్దురో నాయన వద్దురో నాయన ఇదేమి రాజ్యం. జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం జంగారాఘవరెడ్డి గారి నాయకత్వం జంగారాఘవరెడ్డి గారి నాయకత్వం. సామె ఫోటోకు ఫోజులు ఇచ్చే ముఖాలు డైరెక్ట్ అనాలి వాళ్ళు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం ధర్మారం, మద్దూరు, రేబర్తి, వంగపల్లి గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాలలో ఎంపీపీ మద్దిపడగ కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ మలిపెట్టి సుమలత మల్లేశం, పార్టీ మండల అధ్యక్షులు మేకా సంతోష్, యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ తిరుపతి, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.
వాల్స్ సరిగా లేవు, లోపల టాయిలెట్స్ లేవు, శ్మశాన వాటిక కాంపౌండ్ వాల్ లేవు. తర్వాత ఇంకా అనేకమైనటువంటి పంటలు యాసంగి కొంచెం వర్షాలు వెనక ముందు అయితే గడ్డల చేనులు ఎండిపోతున్నాయి, కాలువలు తవ్వుకుంటుంది అని చెప్పి అనేక డిమాండ్లు ఇంకా ముందుకు వస్తున్నాయి. తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత మార్పు ఉన్నదని ప్రజలు ఒప్పుకుంటున్నారు. నాడు కరెంటుకు ఇబ్బంది పడ్డాం, బువ్వకే ఇబ్బంది పడ్డాం, త్రాగునీరుకు బ్రతుకుతూరు కొరకు సాగునీరుకు ఇబ్బంది పడ్డాం. అవి చాలా మటుకు తీర్చింది మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత. కానీ ఎప్పటికప్పుడు వసతులు కోరుకుంటున్నారు కాబట్టి, సౌకర్యాలు కావాలి కాబట్టి లోగా మేము బండ్ల మీద సరుకులు కొట్టేవాళ్ళం. ఇప్పుడు ట్రాక్టర్ల మీద కొడుతున్నాం, లారీల మీద కొడుతున్నాం. కానీ రవాణా వ్యవస్థ బాగుపడాలంటే ఇంకా రోడ్లు వేయాలి. ఇది ప్రజల డిమాండ్. ఇది సహజం కూడా. జరుగుతున్న మార్పు అవసరాలు కూడా పెరుగుతుంటాయి. ఒకప్పుడు గ్రామంలో ఒక ఓవర్ ట్యాంక్ కూడా కష్టం ఉండేది. అట్లాంటి 3-4 ఓవర్ ట్యాంకులు కూడా నిర్మాణం చేసిన తెలంగాణ వచ్చిన తర్వాత చెర్లు నిండకుండా ఇబ్బంది పడేవాళ్ళు. చెర్లను కూడా గోదావరి నది జలాలతో నింపినాం. ఒక దేవరూపల తరుగుపుల మండలంలో ఒక 10-15 గ్రామాలు తప్ప ఈ కాన్స్టిట్యూన్సీలో 136 గ్రామాలకు మొత్తానికి నీళ్ళు అందించినాం. త్రాగునీరు అందించినాం, సాగునీరు అందించినాం. నిండుగా కరెంట్ ఇస్తుంటే మంచి పంటలు కూడా పండినాయి. కళ్ళు మండించుకున్న బీజేపీ పార్టీ ప్రతి ఏటా అనంతపురం చెరువుకట్టపై శ్రీ అనంత అయ్యప్ప అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న అన్నదాన యజ్ఞం ప్రారంభమైంది. అయ్యప్ప మాలధారణ సమయంలో ఎంతోమంది స్వాములు మధ్యాహ్నం భిక్ష సమయంలో ఇబ్బంది పడుతుంటారు. బయట హోటల్స్లో తిండి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొందరు ఇళ్లకు వెళ్లలేని వారు భిక్ష కోసం ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉంటారు. ఇలాంటి వారికి శ్రీ అనంత అయ్యప్ప అన్నదాన సేవా సమితి గత కొన్నేళ్లుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తోంది. మొదట్లో 100 మందితో ప్రారంభమైన ఈ యజ్ఞం ఇప్పుడు సుమారు 2000 మందికి ప్రతిరోజు అన్నదానం చేసే వరకు వెళ్ళింది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం ఆధ్యాత్మిక భావంతో కొందరు స్వాములు బృందంగా ఏర్పడి ఈ యజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు. శరణమయ్యప్ప 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 బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పిల్లల్లో సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకే గ్రామీణ క్రీడలు, ఎన్టీపీసీ ప్రాజెక్ట్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అధికారి వెల్లడి.
సీఎంకు పిల్లలపై ఉన్న ప్రేమతోనే భారీగా గురుకులాల ఏర్పాటు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వ్యాఖ్య. ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరించిన రైతులు కావాలనే రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చారని నిరసన. చిన్నపాటి రైతులకు ఎంతో ఉపయోగకరం కార్ఫ్ హ్యాచరీ పాలేరు మత్స్య పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త రవీందర్ వెల్లడి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.